రాష్ట్రంలో డప్పు కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మార్చి 18న విజయవాడలో జరిగే మహాధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండి ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. ఆదివారం కర్నూలు కార్మిక కర్షక భవన్లో ఆయన ఈ మేరకు మాట్లాడారు. ఆదివారం కర్నూలు నగరంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న కార్మిక కర్షక భవన్లో కాటికాపర్ల సంఘం జిల్లా కార్యదర్శి ఎన్జి కృష్ణ, డప్పు కళాకారుల సంఘం కర్నూలు, కల్లూరు మండల కార్యదర్శులు జె వెంకటేష్, ఎన్ చక్రపాణి, కర్నూలు నగర నాయకులు దస్తగిరితో కలిసి ఎండి ఆనంద్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1,50,000 పింఛన్లను తొలగిస్తామని ప్రకటించారన్నారు. ఈ ప్రకటనతో గ్రామీణ ప్రాంతంలో రాజకీయ జోక్యం పెరిగి అనర్హుల పింఛన్లు తొలగించడం కాకుండా అడగలేని అభాగ్యులైన డప్పు కళాకారులపై పడతారన్నారు. పింఛన్లను రక్షించుకోవడంతో పాటు 4,000 నుండి 7,000కు డప్పు పెన్షన్లను పెంచాలని ప్రధానమైన డిమాండ్ను ప్రభుత్వం ముందు పెడుతున్నామని వారు అన్నారు. ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో రేపు 18వ తారీఖున విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటువంటి సామాజిక పెన్షన్ల విషయంలో 1,50,000 పెన్షన్లను తొలగిస్తామని చెప్పేసి ఆయన ప్రకటించాడు. ఆ ప్రకటించిన తర్వాత సర్వే అనేటువంటిది మొదలు పెట్టిన తర్వాత జిల్లాలో గాని రాష్ట్రంలో గాని పరిశీలన చేస్తే డప్పు కళాకారులు, చర్మకారులుగా ఉండేటువంటి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు మీరు అన్ని తీసుకొని వచ్చే రకంగా ఎంక్వైరీ చేసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజకీయ ఒత్తిడి కారణంగా అధికారులు కూడా డప్పు కళాకారులను, చర్మకారులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్ని బట్టి వెరసి మాకు అర్థమవుతున్నది ఏమంటే, ఎవరైతే నోరు లేని వాళ్ళుగా ఉన్నారో, ఎవరైతే ఈ రోజు అభద్రతా భావంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అత్యంత నిరుపేదలుగా ఉన్నారో అలాంటి డప్పు కళాకారుల పెన్షన్ల పైన ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పడుతుంది అనేది మాకు అర్థమవుతుంది. అందుకోసమే పెన్షన్లను న్యాయంగా ఎవరైతే వృత్తిదారులుగా ఉండి కొడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొనసాగించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తోటి రేపు ధర్నా చేస్తా ఉన్నాం. అదేవిధంగా డప్పు పెన్షన్ కూడా మేము కోరుతున్నది ఏమంటే, 2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో డప్పు కళాకారుల సంఘం పోరాటం చేసి సమాజంలో అందరికీ కూడా 200 రూపాయలు పెన్షన్ వచ్చేటప్పుడు 3,000 రూపాయలు పెన్షన్ సాధించుకున్నాం. గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అందరికీ పెన్షన్లు పెంచుతానని చెప్పేసి డప్పు కళాకారులకు మాత్రం పెన్షన్ పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈరోజు అందరికీ కూడా 4,000 పెన్షన్ వస్తా ఉంది. మేము కోరుతున్నది ఏమంటే, మాకు వచ్చేటువంటి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ కాదు, ఏదో వికలాంగత్వం ద్వారా వచ్చేటువంటి పెన్షన్ కాదు, మా వృత్తికి ఇచ్చేటువంటి గౌరవం అది. కాబట్టి ఆ రకంగా ఏదైతే వృత్తి కళాకారులకు ఇస్తున్నటువంటి పెన్షన్ దో ఆ పెన్షన్ ను 7,000 రూపాయలకు పెంచాలి అని చెప్పేటువంటి ప్రధానమైన మరో డిమాండ్ ను ఈ సందర్భంగా మేము పెడతా ఉన్నాం. అదేవిధంగా పెన్షన్ వయసు కూడా 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. డప్పు, గజ్జెలు, డ్రస్సు అనేటువంటివి మేము చెప్పాం గతంలో కూడా, దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరైతే పాలక వర్గాలు ఉన్నారో వాళ్ళది ఆ బాధ్యత. ఆ రకంగా అందరికీ కూడా వయసుతో సంబంధం లేకోకుండా డప్పు కొట్టే వాళ్ళందరికీ డప్పు, గజ్జెలు, డ్రస్సు ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరాం. కానీ ఒక దప్ప చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడేమో జీవో విడుదల చేశారు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక దఫా ఇచ్చారు. అది కూడా 2018లో ఎవరికైతే పెన్షన్ వచ్చిందో వాళ్ళకు మాత్రమే డప్పు, గజ్జెల డ్రస్ ఇచ్చారు. ఆ తర్వాత పెన్షన్ వచ్చే వాళ్ళకి ఎవరికి కూడా డప్పు, గజ్జెల డ్రస్ ఇవ్వలేదు. మేము కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, అందరికీ వయసుతో నిమిత్తం లేకోకుండా డప్పు, గజ్జెలు, డ్రస్సు ఇవ్వాలి, డప్పు పండుగను ప్రత్యేకంగా నిర్వహించాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాల ప్రచారంలో ప్రధాన భాగస్వామ్యం డప్పు కళాకారులకు ఇవ్వాలి. డప్పు కళాకారులు ఈ వృత్తి లేని సందర్భంగా ఆత్మగౌరవంగా బతకాలంటే 2 ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పేటువంటి ఈ డిమాండ్ల సాధన కోసం రేపు 18వ తారీఖున విజయవాడలోని ధర్నా చౌక్ దగ్గర మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డప్పు కళాకారులంతా కూడా హాజరు కావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను.